సార్ మీరు మొదట నటన నేర్చుకున్నారా? మిమిక్రీ నేర్చుకున్నారా? అంటే 2 చేయగలరని విన్నాం కదా మేము. సో, మిమిక్రీ ఫస్టా? నటన ఫస్టా మీరు నేర్చుకున్నది? యాక్టింగ్ అనేది ఇంక దాన్ని అంటే సారీ టు సే అది అంటే నాకు ఇంట్రెస్ట్‌తో వచ్చింది అని అన్నారు. కానీ నేర్చుకోవడంలో ఫస్ట్ ఏది నేర్చుకున్నారు అని? అదే మ్యామ్ యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు నేను. అది బాడీలో డిఫాల్ట్‌లో అది మా అమ్మ నాన్నగారా, నేను నమ్ముకున్న అయ్యప్ప స్వామి పక్కన పెడితే డిఫాల్ట్‌లో అది ఉంది మేడం. హ్మ్. బాడీలో ఉంది యాక్టింగ్ అనేది. మిమిక్రీ అనేది నేను తీసుకున్నాను మేడం. యాక్సెంట్ తెలంగాణ స్లాంగు, ఆంధ్ర, రాయలసీమ. నేను రాయలసీమ వ్యక్తినైనా సరే, బన్నీ సార్ కొంతకాలం నేను 'పుష్ప 1'కి బిఫోర్ కూడా యాస్ ఎ ట్యూటర్‌గా కొంతకాలం స్లాంగ్ కూడా చెప్పాను. సో, అది నాకు రాయలసీమ అవ్వడం వల్ల బ్లడ్‌లో ఉంది స్లాంగు. హ్మ్. సో, దానివల్ల సుకుమార్ సార్ వాళ్ళ టీమ్ అప్రోచ్ అయితే నేను బన్నీ సార్ కొంతకాలం స్లాంగ్ ట్యూటర్‌గా చేశాను. అందులో క్యారెక్టర్ కూడా చెప్పారు. అప్పుడు ఇంక మా అమ్మగారికి హెల్త్ బాలేకపోతే నిజంగానే. తర్వాత ఆవిడ హాస్పిటలైజేషన్ అయ్యారు. ఆవిడని చూసుకుంటూ తర్వాత కాలం చేశారు. హ్మ్. ఆ టైంలో ఆ సినిమాని మిస్ అయ్యాను. సో, అయితే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ కానీ, యాక్సెంట్, ఆంధ్ర గాని ఇవన్నీ నేను ఫోర్స్‌డ్‌గా తీసుకున్నా. అక్కడ లోకల్ పీపుల్ తెలంగాణ గాని, ఆంధ్ర గాని ఎలా మాట్లాడతారో నేను అలానే మాట్లాడతాను. అట్ ద సేమ్ టైమ్ మిమిక్రీ అనేది కూడా నేను తీసుకున్నాను నాకు కావాలనేసి. హుహు. నేను వర్స్ట్ కేస్‌లో ఒక 10 ఇది మందిని కూడా ఒక ఇంట్రెస్టే. మిమిక్రీ అనేది కూడా ఒక ఇంట్రెస్టే మీకు. తీసుకున్నా. హ్మ్. అంటే తీసుకున్నారు. అడిషనల్‌గా నేను దాన్ని ఎలా తీసుకున్నానంటే ఆ మిమిక్రీ అనేది అడిషనల్‌గా నాకొక బోనస్ కింద యాక్టింగ్‌కి ఒక బోనస్ కింద వస్తది. రేపు అనేసి దాన్ని వర్కౌట్ చేసుకున్నా. హుహు. నేర్చుకున్నాను అది. హుహు. నేను వర్స్ట్ కేస్‌లో ఒక 10 మందివి ఇమిటేట్ చేస్తా. మాక్సిమం దగ్గరగా ఇమిటేట్ చేస్తా. ఎవరెవరివి? అంటే హీరోసా? మిమ్మల్ని హీరోస్ ఇమిటేట్ కూడా చేయడం? ఉన్నారు. నేను రాజశేఖర్ రెడ్డి గారు ఇమిటేట్ చేస్తా. పెద్ద ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తా. హుహు. చంద్రబాబు గారిని ఇమిటేట్ చేస్తా. పోసాని గారిని ఇమిటేట్ చేస్తా. షర్మిలమ్మని ఇమిటేట్ చేస్తా. అమ్మో! ఇట్లా అన్ని పెద్ద ఇట్లా లెక్క తలకాయలనే పెట్టుకున్నారు ఇలా మీరు. ఇలా ఎళ్తూ వర్స్ట్ కేస్‌లో 10 మంది. బట్ ఎక్కువగా నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ అంతా కూడా బాలకృష్ణ గారి వాయిస్‌ని ఎక్కువగా నేను ఏదైనా సిట్టింగ్స్‌లో కూర్చున్నప్పుడు సరదాగా బాలకృష్ణ గారి వాయిస్‌లో నుంచి నాతో డైలాగులు చెప్పించుకొని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే గారు మన బాలకృష్ణ గారికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడున్న మన హీరోలకు కూడా లేదని చెప్పుకోవచ్చు. హ్మ్. ఎక్కడికెళ్ళినా మనకి స్లోగన్ వినపడతా ఉంటది. జై బాలయ్య, జై బాలయ్య అని. సో, ఎంతమందన్నా ఉండనియండి బాలకృష్ణ గారనేది స్టాండర్డ్ ఇంకాయన. అవును. అంతే కదా! అవును. మరి ఇంకా ఆయనకే ఎక్కువ కనెక్ట్ అవుతారు. మీరు ఆయన వాయిస్‌నే పట్టుకున్నారు మరి. ఆయనకి అసలు ఆయన బ్రాండ్‌తోనే నేను ఆ బ్రాండ్ పేరు చెప్పను. మొత్తం అందరికీ తెలుసు. అని షార్ట్ చెప్పొచ్చు షార్ట్ మీరు. ఫార్మ్‌లో చెప్తా. అవసరం ఎంహెచ్ లేదు. అని. మామూలుగానే చెప్పేయొచ్చు మీరు. మ్యాన్సనోస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మ్యాన్సనోస్. మీ తెలియనోళ్ళు మీకు ఎవరున్నారు చెప్పండి? మీకు మ్యాన్షనస్ అంటే? మీకు ఈవెను తెలుగు 2 రాష్ట్రాల్లో ఎళ్లి బాలయ్య బ్రాండ్ అంటారు తప్పింది చాలా మటుకు. ఇప్పుడు మ్యాన్షనస్ అంటే ఎవ్వరికీ అర్థం ఆ! గాదు. బాలయ్య బ్రాండ్ ఇవ్వండి అంటేనే అర్థమవుతది. ఆ! సో, అది. అంటే నాకు అందరి వాయిస్‌లు బాగా ఇష్టము. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి వాయిస్ ఇంకా ఎక్కువ ఇష్టము. అందులో నా ఫ్రెండ్స్ కూడా సిట్టింగ్స్‌లో ఉన్నప్పుడు మేము సరదాగా మాట్లాడుకునేటప్పుడు మీ ఆహ్, ఫ్రెండ్స్‌తో మీరు సిట్టింగ్స్‌లో గూడా ఇదే బ్రాండ్ ఏస్తారా సార్? అహా! నేను అది అహా! నేను పర్లేదు తాగేది తక్కువే చెప్పొచ్చు. గానీ, వద్దొద్దు నేను చెప్పొచ్చు. అన్ని బ్రాండ్‌లు ఏస్తాను మేడం అట్లేం లేదు. నేను తాగేది తక్కువ సందర్భాల్లో సిట్టింగ్ ఏసి అన్ని అంటే బ్రాండ్‌లు ఇప్పుడు ఏస్తాను. కెమెరా ఆన్ ఉంది ఆ కాబట్టి. కెమెరా ఉన్నా అంతే మ్యామ్. అయ్యో! బాలకృష్ణ గారు ఎలా తెల్ల పేపర్ అంటారో, నేను గూడా అంతే. అందులో సమస్య ఏం లేదు మేడం. ఆహా! ఏముంది చెప్పండి. అందరికి తెలిసిందే గదా! ఇది. సో, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. దట్ ఈస్ వెరీ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా! అది. ఓకే. సో మీరు అదే సిట్టింగ్‌లో కూర్చున్నప్పుడు మీ ఫ్రెండ్స్ డైలాగ్ చెప్పించుకుంటారన్నారు కదా! ఏ డైలాగ్ ఎక్కువ చెప్పించుకుంటారు చెప్పండి? బాలకృష్ణ గారి డైలాగ్ చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఆయన డైలాగ్స్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయసలు. ఆయన ఆ! మామూలుగా మాట్లాడినా గూడా పవర్‌ఫుల్ డైలాగే అది మనకి. అంటే నేను కొన్ని సందర్భాల్లో సిట్టింగ్ ఉన్నప్పుడు డిస్కషన్ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సిట్టింగ్ లేకపోయినా మామూలుగా ఫ్రెండ్లీగా నా ఫ్యామిలీస్‌తో కూర్చున్నప్పుడు కూడా నేను సరదాగా అందరిని ఇన్వైట్ చేస్తుంటా. చిన్న పిల్లల కోసం వాళ్ళ హ్మ్. కోసం. హ్మ్. హ్మ్. మళ్ళీ ఏదో బ్రాండ్ ఏయకండి. సిట్టింగ్‌కే నేనేదో మిమిక్రీ నాది పని చేస్తుంది. నా బ్రాండ్ నాకొద్దు. సో, నేను సరదాగా అలా బె ఒకటి వదలండి అంటున్నా. నేను బేసిక్‌గా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. హ్మ్. హ్మ్. నేను పవన్ కళ్యాణ్ గారికి ఆహ్, అదే నా ఆహ్, అదే బ్లడ్ ఫానా? బ్లడ్ అని అనను. అది నా డీఎన్ఏలో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనేది. ఓహ్! నా డీఎన్ఏలో ఉంటది. ఆహా! ఆ! అంత డై హార్డ్ ఫానా మీరు? అంతే. అయితే నా లైఫ్ యాంబిషన్ కూడా మీరు ఫర్దర్‌గా క్వెషన్ అడిగితే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనేది లైఫ్ యాంబిషన్ అంట. అదేంటి? హ్మ్. ఎవరికైనా లైఫ్ యాంబిషను మీ హ్మ్. లైఫ్ మీద మీకుండాలి యాంబిషన్. ఆ! అదేంటి? అదే మీరు ఏదైనా పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ఇంకోటి అడుగుతారు కదా! నేనైతే ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నాను అని చెప్తా లైఫ్ యాంబిషన్. ఓకే. అంత ఇష్టం మీకు. ఎందుకు అంత ఇష్టమంటే ఆహ్, అది 2 రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్‌లోనే కాదు. ఆయన గురించి ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా తెలిసిన ప్రతి ఒక్కరికి మానవత్వము, మంచితనం అనేది ఆయన ఫ్యాన్ టు షర్ట్ ఏసుకుంటే
అందులో ప్యాంట్లో మానవత్వం ఉంటే షర్ట్‌లో మంచితనం ఉంటుంది. అంటే ఆ రెండిటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రోజుల్లో, ఈ రోజుల్లో మనం దేవుళ్ళనైతే నాకు తెలిసైతే నేను లైవ్‌లో ఏ దేవుడిని చూడల. హ్మ్. నేను నేను గా నేను అయ్యప్ప స్వామి భక్తుడిని 14 సార్లు అయ్యప్ప మాలేసా. కానీ నేను చూడలేదు ఆయన లైవ్‌లో. హ్మ్. బట్ నేనెప్పుడు ఇప్పటి వరకు ఎవరినన్నా చూసావా నువ్వు దేవుడిని అని అంటే లైవ్ ఒక పవన్ కళ్యాణ్ గారిని తప్పనిచ్చి లైవ్‌లో ఏ దేవుడిని నేను చూడలేదు. హుహు. ఫ్యూచర్‌లో చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు. అంతలా మీకు అభిమానం పెరగడానికి మధ్యలో మీకేం జరిగిందంటే, ఆయన మీకేమన్నా కొన్ని సందర్భాల్లో ఏమైనా మీకు హెల్ప్ చేసారా? లేదా మీరు ఆయనతో వర్క్ చేయడం ఏమైనా జరిగిందా? అంటే అంత ఇప్పుడు ఏదో ఒక మనకి కనెక్షన్ లేకపోతే అంత అభిమానం అనేది ఒక మనిషి మీద పెంచుకోవడం కష్టం. అలా మీకు ఆయన మీద ఎందుకు అంత ఇంప్రెషన్ వచ్చింది? ఇది అభిమానం కాదు మానస గారు. అభిమానం వేరు. అంటే ఇప్పుడు మన అమ్మ, నాన్న మన అమ్మ, నాన్నని ఎలా చూస్తాము? నాకిద్దరు నాకిద్దరు ఆడబిడ్డలు, కవలలు. నా హుహు. పిల్లల్ని నేను ఎలా చూస్తాను? మా అమ్మ, నాన్నని ఎలా చూస్తాను? పవన్ కళ్యాణ్ గారిని నేను అలా చూస్తాను. అంటే అది అభిమానం కాదు. నెక్స్ట్ లెవెల్ అని. దానికి వర్డ్స్ ఉండవు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీరైనా, నేనైనా ఎవరైనా ఎంతో కొంత సంపాదించిన దాంట్లో హ్మ్. ఒక 2%, 5% ఎంతో డొనేట్ చేయడమో, లేదా మన సర్కిల్ హెల్ప్ చేయడమో ఏదో ఇలాంటివి జరుగుతుంటాయి. జనరల్‌గా చెప్తున్నా. ఆయన సంపాదించిన దాంట్లో నాకు తెలిసి ఒక 80, 90% వరస్ట్ కేస్‌లో ఒక 80% పబ్లిక్ సర్వీస్ చేస్తారండి. హ్మ్. ఒక 10, అవును. 20% ఆయన అది ఓపెన్ వాళ్ళ సీక్రెట్. వైఫ్‌కి, పిల్లల కోసం ఆయన ఉంచుకుంటారు. హ్మ్. సో, అది ఎంత సంపాదించినయి. అలాంటి మంచితనము, మానవత్వం అనేది నాకు తెలిసి నేను చూడలేదు. నేను హ్మ్. చూడను కూడా ఫ్యూచర్‌లో. ఏమే సో, అది. కాబట్టి ఇంకా ఒక పర్ఫెక్షనిస్ట్ ఆయన. బతికున్న దేవుడు అని చెప్పడానికి అంతకంటే ఎగ్జాంపుల్ అయితే ఇంక అవసరం లేదండి. బతికున్న దేవుడు అని చెప్పడం అనేది దానికి రోల్ మోడలు ఆయననే. హ్మ్. ఒకప్పుడు పాత ఎన్టీఆర్ గారు రాముడి వేషాలేసినా, కృష్ణుడి వేషాలేసినా, రావణుడి వేషాలేసినా, అది ఏ క్యారెక్టర్ చేసినా దేవుడంటే ఎలా ఉంటారో ఆ రోజుల్లో మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అవ్వగారికి, మా తాతగారికి ఆళ్ళకి తెలీదు. రామారావు గారు ఎన్టీఆర్ గారంటే దేవుడు. దేవుడంటే ఎన్టీఆర్ గారు. మీకిదే స్లాంగ్‌ని బాలయ్య గారి స్లాంగ్‌లో చెప్పమన్నా చెప్తాను ఇదే మాటని. మరి మరి ఆ రోజుల్లో నాన్నగారు ఒక కృష్ణుడి వేషం కట్టినా, ఒక రావణుడి వేషం వేసినా మరి నాన్నగారంటే దేవుడంటే మరి నాన్నగారు. సో, అట్లా ఆ యాజ్ ఇట్ రోజు ఈజ్ దింపేసారుగా అసలు. ఆ! ఆ రోజు ఎలాగా జనాలకి కనెక్ట్ అయిపోయారో రామారావు గారు. ఏ సో, అలాగా ఈ రోజుల్లో ఈ రోజులకు ఎవరు వేయట్లేదు అలాంటి వేషాలు. ఒకవేళ వేసినా ఎవరికీ నప్పట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఒకటి మ్యామ్ మీకు హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే మేబీ మీకు తెలియకపోవచ్చేమో అని చెప్తున్నా. హ్మ్. చాలా మందికి తెలియకపోవచ్చని చెప్తున్నా. నేను ఆ టైంలో లేను. బట్ నాకు రామారావు గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రోజుల్లో హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌కి 10 టైమ్స్ ఎక్కువ ఆఫర్ చేస్తే, హుహు. మరి ఎంతనేది పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫర్ చేస్తే, వాళ్ళు హిందీలో అడిగారు. 'శ్రీరాముడు' గారిది, 'రావణుడు' గారిది ఇలాంటి క్యారెక్టర్‌లని హిందీలో చేయమని అడిగితే, హ్మ్. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ప్లస్ తెలుగు వాళ్ళ ఆ తీయదనం ఏదుందో దానికోసం నేను ఆ క్యారెక్టర్‌లు ఏవైనా సరే నే నేను ఒక్క తెలుగులో తప్పనిచ్చి వేరే ఏ లాంగ్వేజ్‌లో నేను చేయను అని చాలా ఆఫర్ చేసినా చేయలేదు. హుహు. సో అది ఆ ఫ్యాక్ట్ అది. ఎథిక్స్ ఆయన ఫాలో అయ్యారు ఇండస్ట్రీలో. ఎథిక్స్ అని అనకూడదు. అది ఎథిక్స్ అని అది అనకూడదు. ఇండస్ట్రీ మీదున్న ప్రేమ అది అనుకోవచ్చు, ప్రేమ. గౌరవం అనుకోవచ్చు, ఆయన వర్క్ మీదున్న ఆ! ప్రేమ అనుకోవచ్చు ఇదంతా. ఆ ప్యాషన్ అంత ప్యాషనేట్‌గా ఉన్నారాయన. అంటే ఆ తెలుగు వాళ్ళనేది అంత అభిమానం. ఆత్మగౌరవం అంత ఏదుందో, తెలుగు వాళ్ళ అభిమానం ఏదుందో ఆయనకి తెలుగు వాళ్ళంటే పిచ్చి. తెలుగు వాళ్ళంటే. అంటే అవును. మిగతా అవును. లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అందరితో చాలా బాగున్నారు. అది పక్కన పెడితే ఆ తెలుగుతనం తెలుగు వాళ్ళనే ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి ఆయనకి. అవును. దాంతో నేను వేరే లాంగ్వేజ్ చేయను. మీరు డబ్ చేసుకోండి అవసరమైతే అన్న సెన్స్‌తో మాట్లాడారు తప్పనిచ్చి, నేను డైరెక్ట్‌గా చేయనని చెప్పేసారు ఆయన. హ్మ్. సో, అది. ఆ రోజుల్లో రామారావు గారిని మన మన పేరెంట్సు, మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా ఎలా ఇష్టపడ్డారో సారీ ఫోర్ ఫాదర్స్ కాదు. మన తాతయ్య వాళ్ళంతా ఎలా ఇష్టపడ్డారో, ఇప్పుడు ఈ జనరేషన్‌లో మనకి పవన్ కళ్యాణ్ గారిని అంత అవును. ఇష్టపడుతున్నారు. అది అంతే. నేను చెప్పడానికి కరెక్ట్. మెయిన్ ఉద్దేశ్యం అది. సో, అవును సార్. యాహ్! మరి అంత పవన్ కళ్యాణ్ గురించి అంతలా చెప్తున్నారు. ఆయనతో నటించే అవకాశం వచ్చిందా?
డెఫినెట్లీ చేస్తాను మ్యామ్. నెక్స్ట్ 'హరీష్ శంకర్' గారి సినిమాలో చేస్తాను. రెడీగా ఉందయితే. ఆ! నాకు 'హరీష్ శంకర్' గారు పరిచయమే. చేస్తాను నేను కన్ఫర్మ్‌గా. ఇప్పుడు ఆహ్, 'కళ్యాణ్' అని 3 సినిమాలున్నాయి. 'ఓజీను', 'ఏఎం రత్నం' గారి సినిమా ఒకటి. ఇది ఉంది 'హరీష్ శంకర్' గారిది 'మైత్రిది'. మేబీ షార్ట్ టైమ్‌లో ఇప్పటి స్టార్ట్ వరకు ఆయన అయింది. కలిసే అవకాశం అన్నా వచ్చిందా? మీకు ఆయనంటే ఇంత ఇష్టమని మీరు ఆయనకి చెప్పడం అలాంటియేమైనా జరిగాయా? డెఫినెట్లీ. ఆ! ఎలా నేను రియాక్ట్ అయ్యారాయన? నేను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడడం ఆయన సారీ టు డిప్యూటీ సే సీఏ అయ్యాక నమస్కారం విష్ చేయడం జరిగింది. ఓకే. విష్ చేయడం జరిగింది. నేను ఆహా! నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో నాదో షూట్ జరుగుతుంది 'కిరణ్ అబ్బవరం'ది. 'కళ్యాణ్' అనేది ఇంకో షూట్ జరుగుతుంది. సాగర్ గారు డైరెక్టర్ 'సాగర్' అన్న. ఇప్పుడు 'సాగర్' అనే సినిమాలో మంచి వేషం చేశా. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో, హుహు. టైసన్ నాయుడు. హ్మ్. ఆ అన్నయ్య 'సాగర్' అన్నయ్య అప్పుడు 'కళ్యాణ్' అన్న సినిమాకి డైరెక్టర్. ఆ టైంలో సెట్‌లో ఎళ్లి విష్ చేసి దేవునికి విష్ చేసుకొని నమస్కారం పెట్టుకొని వచ్చాను. సో, అదైతే ఆ దేవుడిని చూసే భాగ్యం అయితే తీరిపోయింది. ఇంకా యాక్ట్ చేసేదని డెఫినెట్‌లీ చేస్తాను. ఇంకా నో యాక్ట్ డౌట్. జేసేసొస్తే మీరెలా ఉంటారో అని ఊహించుకుంటున్నాం మేమిప్పుడు. అహా! నేనప్పుడు కూడా మీరు నేనొక ఆయన గురించి చెప్తుంటేనే మీ కళ్ళల్లో ఆ వెలుగు కనబడుతుంది. అసలు నా దేవుడు ఆయన అది అని అంటుంటేనే మీకాయనంటే ఎంత ఇష్టమో మాకు కనిపిస్తుంది. ఇంకా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందనంటే మిమ్మల్ని ఆపలేమేమో. అహా! లేదు మ్యామ్. నేనప్పుడు కూడా నేను అన్నకి ఒకటే చెప్తా. నేను నా సొంత అన్నయ్య తర్వాత నేను ఒక ఇద్దరిని అన్నయ్య అని ప్రేమతో పిలుస్తా. ఒకళ్ళు యూఎస్‌లో ఉంటారు 'శ్రీనాథ్ రెడ్డి' గారని. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్ ఏసారు. హ్మ్. వేశారు. యాజ్ ఇప్పుడు ఇప్పుడు నేను ఫైన్ హ్యాపీగా ఉన్నా. ఆల్ గుడ్. ఆ టైంలో నేను ఫైనాన్షియల్‌గా బాగా వీక్ ఉన్నా. హ్మ్. ఆ 'శ్రీనాథ్ రెడ్డి' గారు యూఎస్‌లో ఉంటారాయన. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్. ఆ అన్నయ్య నాకు జస్ట్ అప్పుడు పరిచయం అంతే. హ్మ్. ఫ్రెండ్ హ్మ్. కూడా కాదు. హ్మ్. ఇలా ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేస్తే దానికి కావాల్సింది ఏదుందో మొత్తం అమౌంటు తనే పంపించారు. హ్మ్. హాస్పిటల్‌కి పంపించి నాకు ఇది చేశారు. మా అమ్మ, నాన్నగారి తర్వాత సెకండ్ బర్త్ అంటే 'శ్రీనాథ్ రెడ్డి' గారు యూఎస్‌లో ఉంటారు ఆ హ్మ్. అన్నయ్య. హ్మ్. సో, ఆ అన్నయ్యని, కళ్యాణ్ అన్నయ్యని తప్పనిచ్చి నా సొంత అన్న ఒకళ్ళున్నారు. అతని తర్వాత నా సొంత అన్న తర్వాత దూది వెంకట్ అతని పేరు. తర్వాత వీళ్ళిద్దరిని నేను ఇష్టపూర్వకంగా అన్నయ్యని పిలిచేది వీళ్ళిద్దరిని. కళ్యాణ్ అన్నయ్యని, శ్రీనాథ్ రెడ్డి అన్నయ్యని. మిగతా అందరిని అంటే వాళ్ళు వాళ్ళింక నా అన్నయ్యంతో వాళ్ళు కూడా అంతే నాకు. అది. సో, యాహ్! మీరింకా చెప్పుకుంటూ ఆళ్ళ గురించి ఎమోషనల్ అయిపోతున్నారు మెల్లమెల్లగా. అంటే మన అంటే మనకొక కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళే గదా! మనకి మెయిన్ యెస్ మ్యామ్. చెప్పుకుంటాము వాళ్ళ గురించి. యెస్ మ్యామ్. సో, అలా ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉండే ఉంటాయి ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా, మీకు లైఫ్ పరంగా. అయ్యో! మ్యామ్ ఇప్పటికి కూడా నేను ఆహ్, 7, 8 సినిమాలు జరుగుతున్నప్పటికీ ఎవ్రి మంత్ నేను ఫినాన్షియల్‌గా గూడా నేను ఎవ్రి మంత్ యాక్టింగ్ చేసిన రెమ్యునరేషన్స్ తీసుకొనే నాకిద్దరు ఆడపిల్లలు. నేను గెటాన్ అయితున్నా. రియల్ ఎస్టేటు నేను కన్సల్టెంట్‌గా చేస్తాను గానీ, అది డిఫాల్ట్‌లో ఎప్పుడైతే తెలీదు. అయినప్పటికీ నాకు కనీసం మీరు నమ్మరు. ఆహ్, ఒట్టేస్తున్నాను క్షమించండి. నా బిడ్డల మీద ఒట్టు. నాకు వరస్ట్ కేస్‌లో ఒక 2,00,00,000 ద్రోహం చేసుంటారు రియల్ ఎస్టేట్‌లో. ఒక వరస్ట్ కేస్‌లో ఒక 20 మందన్నా ద్రోహం చేసుంటారు. బట్ నేను గొడవలకెళ్ళను. కానీ దేవుడు మాత్రం మేడం లెక్కలు చూసుకుంటారు. డెఫినెట్‌లీ లెక్కలు చూసుకుంటారు. ఎవరిది వాళ్ళకు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ, అందులో అమ్మాయిలున్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ద్రోహం చేయలేదు. రియల్ ఎస్టేట్‌లో చేశారు. డెఫినెట్‌లీ వాళ్ళ లెక్కలు చూసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారాయన. హ్మ్. ఇప్పుడు అవును. ఇప్పుడు ఎప్పుడో జరుగుతాయి, అసలు జరగవు అంటే ఆ డౌట్స్ ఏమి అవసరం లేదు మ్యామ్. ఈరోజు మనం చేసింది రేపో, ఎల్లుండో, తర్వాత రోజు డెఫినెట్‌లీ రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఇచ్చేస్తారు. నో అంతే. డౌట్. అది చాలా మందికి తెలియక నమ్మద్రోహం చేస్తుంటారు. సో, ఇప్పుడు సారీ టు సే ఇది చూస్తున్న వాళ్ళకి కూడా నాకెవరు ద్రోహం చేశారో వాళ్ళకి కనెక్ట్ అయితుంది. అప్పుడైనా మీరు మారండి దయ ఉంచి. ఇప్పుడు ప్లీజ్. గూడా మీరేమనట్లేదు వాళ్ళని. నేనెప్పటికి సో అనను మేడం.